Jungle. ताजा माजी कॉर्पोरेटर हैदराबाद फ्लो लीडर ये सम्मान है सर शाले ఈ విగ్రహ కమిటీ తరపున మా గాంధీకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. జరిగి తీరాలి చెప్పడం దాల్చుకుందంటే పీజీఆర్ స్టేడియంకి కొత్త రూపం మెరుగులు దిద్దినట్టుగా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కోరిక వేరే రూపంలో ఈ ప్రాంత ప్రజలందరికీ గొప్పగా ఉండే విధంగా వారి ఆదర్శవంతమైనటువంటి జీవితానికి కార్మికుడిగా, కార్మిక నాయకుడిగా, కార్మికుల బాగుబోగులు బోనసుల విషయంలో కానీ, ఇన్సెంటివ్ల విషయంలో కానీ, కార్మికుల పట్ల ఉద్యోగస్తులు ఎవరి అగ్రిమెంట్కి కూడా కొత్త ఉద్యోగ అవకాశాల కోసం కానీ పోరాడిన మహానుభావుడు పీజీఆర్ గారు అంటలో ఎటువంటి సందేహం లేదు. అది ఆ పక్క ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే కాదా? ఖైరతాబాద్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించిన హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు కార్మిక నాయకుడు, వైజాగ్ స్టీల్స్ ప్రతిష్టాత్మకమైనటువంటి వైజాగ్ స్టీల్స్, బెంగళూరులో కిర్లోస్కర్ కంపెనీ, మరి ఇటు పోతే బెంగళూరు, ఈ రాష్ట్రం కాదు నలుమూలలా కూడా బిహెచ్ఎల్, ఐడిపిఎల్, ఐడిఎల్ అలాగే మరి కాలనీలు చాలా కాలనీలు పేర్లు చెప్పారు. కానీ ఆల్విన్ కాలనీ, ఆల్విన్ కంపెనీ, ఆల్విన్ కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, యాస్బెస్టాస్ కంపెనీ, యాస్బెస్టాస్ కాలనీ. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో గూడు గుడ్డ అని చెప్పి అదే పాలసీని స్థలము, ఇల్లు, జీవన విధానము అని చెప్పి ప్రతి కాలనీలో కూడా పేదవారికి హైయెస్ట్, బహుశా రాష్ట్రంలోనే హైయెస్ట్ స్థలాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు పీజీఆర్ గారు అంటున్నాం. ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి మహానుభావుడు కలశ విగ్రహానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ, వేదిక కింద ఉన్నటువంటి సోదరులు, మీద ఉన్న వాళ్ళంతా నాయకులు కాదు, కింద ఉన్న వాళ్ళంతా నాయకులు కాని వాళ్ళు కాదు, అందరూ నాయకులు, అభిమానులే. దయచేసి అపార్థం చేసుకున్నా కూడా ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దని చెప్పి ఈ సభాముఖంగా పీజీఆర్ గారి మంచి మనసుతో మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇంతమందికి వేదిక మీద పిలవటమే గొప్ప. అయినప్పటికీ ఇది వేదిక కాదు, రౌండ్ టేబుల్ సమావేశం. కొంతమందికి మాట్లాడే అవకాశం వస్తుంది, కొంతమందికి రాదు. మరి రఘునాథ్ యాదవ్ గారు అలాగే ఆదర్శవంతుడు, తాగునీటి గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ పోరాటం చేసినటువంటి మహానుభావుడు పీజీఆర్ గారు అని చెప్పి మన శ్రీధర్ బాబు గారు చెప్పారు. అలా మీకు ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే ఈ విగ్రహావిష్కరణ పెట్టుకోండి అని అంటే, అలానే మహబూబ్ నగర్ వరకు వెళ్తున్నా, మహబూబ్ నగర్ నుంచి గంట మాత్రమే జర్నీ. రవీంద్రనాథ్ అందరూ కూడా సాగర్ వస్తా అంటే, అమ్మా ఎన్ని మీటింగ్లు జరుగుతున్నాయి, నువ్వు నా హెలికాప్టర్ ఎక్కువ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎక్కి తీసుకెళ్తాం. వారు రాలేకపోవటం, ఏ మాత్రం అవకాశం ఉన్నా నేను వచ్చి జాయిన్ అవుతా అంటంతోనే ఈ సభను మిమ్మల్ని 4.5 గంటల పాటు ఇక్కడ కూర్చోబెట్టి సాగతించాం. भैया
ప్రజల హృదయాలని చిరస్థాయిగా హృదయాల్లో నిలిచినటువంటి మహానుభావుడు పీజీఆర్ గారు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. వారి విగ్రహం పీజీఆర్ స్టేడియం దగ్గర వారు పోరాటం చేసి కాపాడిన ఈ ప్రాంత ప్రజల స్వేచ్ఛ కోసం కాపాడినటువంటి పీజీఆర్ స్టేడియం ముందు వారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవటం, అది వారి కుమార్తె మా చేతుల మీదుగా ప్రజల చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. చాలామంది నాయకులు ఆయన చేసిన పనులు, క్రమశిక్షణగా నడిచినటువంటి నడవడిక, ఎదిగినటువంటి తీరు, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ 5 కాన్స్టిట్యున్సీలు అయినా అన్ని ప్రాంతాల ప్రజలను మెప్పించిన మహానుభావుడుగా నిలిచినటువంటి గొప్ప నాయకుడు పీజీఆర్ గారు. మరి వారి లేని లోటు లేదు అని అనిపిస్తూ ఉంది ఇవాళ. ఎందుకంటే అలాంటి పీజీఆర్ని చాలామందిని తయారు చేసేటట్టుగా చాలామంది వేదికల మీద కూడా అందరూ కూడా క్లారిటీగా చెప్పడం, మనసులోంచి వచ్చినటువంటి మాటని ప్రతి మాటని మాట్లాడి వారి హృదయాన్ని దోచుకొని వారి శిష్యులుగా, అభిమానులుగా, మిత్రులుగా, స్నేహితులుగా, వారి ఓటర్లుగా, వారి కాన్స్టిట్యున్సీ ప్రజలుగా వారు చేసినటువంటి సేవలన్నిటినీ కూడా గుర్తు ఈరోజు ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టంగా స్వర్గీయ పీజీఆర్ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు ప్రజల మనిషి, ప్రజల కోసం చివరి ఊపిరి వరకు జీవితాన్ని అంకితం చేసి ఖైరతాబాద్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితోటి చివరి వరకు కూడా తన శక్తి మేరకు సేవలు అందించినటువంటి నేపథ్యంలో ఈరోజు వారు ప్రసాదించినటువంటి అనేక కాలనీలు కానీ, బస్తీలు కానీ, నివాస ప్రాంతంలో ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉంటున్నారు. దానికి కారణం ప్రధానంగా శ్రీ పీజీఆర్ అన్న గారు ఒక నియోజకవర్గ పరిధిలోనే కాకుండా 1967లో ట్రేడ్ యూనియన్ ద్వారా వారి ఎంట్రీ చేసి మరి అనేకమైనటువంటి కార్మిక రంగానికి కూడా ఎనలేని సేవలు అందించడం జరిగింది. ఎన్నో సంఘటనలు, ప్రత్యేకించి ఐడియల్ మరి మరణం చెందినప్పుడు బాంబ్ బ్లాస్ట్ ద్వారా వారి యొక్క ప్రాణాలు పణంగా పెట్టి, సార్ మీరు వెళ్తే మీ ఎక్కడన్నా బ్లాస్ట్ కావచ్చు, మీ ప్రాణాలు కూడా పోతాయని చెప్పి హెచ్చరించినప్పటికీ కూడా ప్రజల జీవితం కంటే నా జీవితం, నా ప్రాణం గొప్పది కాదు, ఇంకెవరన్నా బతుకున్నారేమో చూస్తా నేను పోయి అని చెప్పి పర్సనల్గా పోయి వెళ్ళి వెతికి మరి చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా నాటి పరిస్థితిలో 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇప్పించినటువంటి ఘనత కూడా స్వర్గీయ శ్రీ పీజీఆర్ గారిది. వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ద్వారా వారి యొక్క పట్టుదల కానీ, వారి ఆశయ సాధనకు ప్రస్తుత తరానికి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచిపోతుంది. అంతేకాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా పీజీఆర్ గారిని ఎవరు మరువరు. మా గురువు, మాకు రాజకీయంగా ప్రోత్సాహాన్ని అందించి, గుర్తించి తగిన విధంగా ప్రోత్సాహం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిత్వం వారు మన మధ్య. వారి యొక్క ఆశయాలను చిరస్థాయిగా నిలిచే విధంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా అయితే చిరస్థాయిగా వారు ఉన్నారో అదే మాదిరిగా ప్రస్తుత తరానికి, భవిష్యత్ తరానికి కూడా మరి ఈ విగ్రహం సందేశం ఇస్తుంది. కాబట్టి ఈ విగ్రహ ఆవిష్కరణ విషయంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరి దాతలకు, పాల్గొన్నటువంటి భాగస్వాములకు, అదేవిధంగా మన పీజీఆర్ గారి కుమార్తె, మన ఖైరతాబాద్ ఇన్ఛార్జు, ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, మరి మేమిద్దరం కూడా మరి కౌన్సిల్లో షేర్ చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి వారి రక్తం పంచుకున్నటువంటి విజయమ్మ గారు కూడా మరి అనేక సందర్భాల్లో కింది స్థాయిలో ఉన్నటువంటి మేత్రుల గురించి కూడా మాట్లాడి, వారి యొక్క సంక్షేమం గురించి కౌన్సిల్లో మాట్లాడి, వారి యొక్క డివిజన్ అభివృద్ధి కోసము శాయశక్తుల కృషి చేసి నియోజకవర్గానికి కూడా అన్ని విధాలుగా సహకారం అందియాలన్నటువంటి చిత్తశుద్ధితోటి ఎప్పుడు కూడా ఒక పోరాట యోధురాలుగా మరి వారి యొక్క స్వభావం ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నారు. భగవంతుడు వారి యొక్క కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పి అన్ని విధాలుగా వారి కుటుంబాన్ని ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, దీర్ఘాయుషతోటి
రాజకీయ మరి ఎదుగుదలకు భగవంతుని ఒక కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రెస్కు ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. 18 సంవత్సరాలైనా కానీ పీజీఆర్ గారిని ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన చేసిన సేవలు కానీ ఆయనతో ఉన్న ఆప్యాయతను గుర్తు చేస్తూ ఈరోజు ఇక్కడ నిలువెత్తు పీజీఆర్ గారి విగ్రహం, కాంస్య విగ్రహం పెట్టడానికి ముందుకొచ్చిన దాతలు, కమిటీ మెంబర్లు నా దగ్గరికి వచ్చి, ఎస్పెషల్లీ రవీంద్రన్న ఇంకా రఘుపతి రెడ్డి గారు, ఆనందన్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము, మీ అందరు కూడా మీరు కూడా ఇక్కడికి రావాలంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే షేర్లింగంపల్లికి పీజీఆర్ గారికి చాలా చాలా రుణం ఉన్నది. ఇక్కడనే ఫస్ట్ అఫీషియల్గా పీజీఆర్ గారి పేరు మీద ఒక ఫ్లైఓవర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంతో అభిమానంతో పీజీఆర్ గారి మీద ప్రజలకు ఆయన అందించిన సేవలను గుర్తించి నామకరణం చేయడమే కాకుండా ఈరోజు మళ్ళొకసారి ఈ చందానగర్ ఏరియాలో పీజీఆర్ గారి స్మృతులతోటి ఆయన ఆశయాలను మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్ళాలా, ఆయన ఈ తరానికి కాదు తరతరానికి కూడా అలాంటి నాయకుడు మళ్ళీ రావాలని ఒక సందేశాన్ని మంచిగా ఇస్తూ ఈ విగ్రహ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అందులో మంచి ఉద్దేశంతో ముందుకొచ్చిన కమిటీ సభ్యులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించాలని, పీజీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఆయన కూడా చాటుకుంటూ ఇక్కడున్న పీజీఆర్ కుటుంబ సభ్యుల్లో అందరినీ కూడా ఒక తాటి మీదుగా తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద ఈ కార్యక్రమం చేసినందుకు, అదేవిధంగా మా అన్న జగదీశ్వర్ గౌడ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అన్నగారిని, అంతే ధీటుగా ఆయన వాక్చాతుర్యంతో ప్రజలందరినీ కూడా ఎంతైతే ఇది చేస్తారో ఆయన వాక్చాతుర్యంతో అంతే ఇదిగా అందరినీ కూడా తన ధీటైన ప్రసంగాలతోటి కౌన్సిల్లో కూడా చూస్తుండే మేము, ధీటైన ప్రసంగాలతోటి అందరినీ ఆకర్షిస్తూ, అంటే సబ్జెక్ట్కి కరెక్ట్గా ఆకర్షణ అంటే ఆ వాయిస్ ఉండాలి, ఆ వాయిస్ తోటి అందరినీ కూడా దాని మీద ఆలోచింపజేసే జగదీష్ అన్న కూడా ఈరోజు ఇక్కడ ఇంతమందితో, ఎస్పెషల్లీ పీజీఆర్ గారి కుటుంబంతో, పీజీఆర్ గారితో పనిచేసిన శిష్యులు, తమ్ముళ్ళు అనొచ్చు, అందరి అనుబంధం ప్రతి ఒక్కరికి కూడా పీజీఆర్ తోటి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేసి మనల్ని ఇక్కడికి పిలిచినందుకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే షేర్లింగంపల్లిలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆప్యాయతో మా కుటుంబానికి ముందు నుంచి కూడా అండదండగా నిలబడ్డవారు, వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వాళ్ళందరినీ కలుసుకునే అవకాశం దొరికింది. ఈరోజు అందులో ఉస్మాన్ బేగ్ ఎవరైతే పీజీఆర్ గారి ప్రధాన అనుచరుడు ఉండేనో ఆయన వర్ధంతి సందర్భం కూడా అంట ఈరోజు అనుకోకుండా ఈరోజు ఇక్కడ ఈ రెండు విషయాలు కలిసి రావడము, మేము ఇక్కడికి వచ్చి ఇందులో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉన్నది. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ కమిటీ వాళ్ళు ఏదైతే కార్యక్రమం చేస్తారో విగ్రహ స్థాపన కోసం వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని, ఇలాంటి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే ఇది ఒక సొసైటీకి ఉపయోగపడే పని, మంచి వ్యక్తులని మనము విగ్రహాలుగా పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆశయాలను, వాళ్ళ ఆలోచనలను కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే విధంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పీజీఆర్ గారి ఆశయాల కోసం ఆయన అందరి మనిషి, అందరి కోసం పనిచేసిన నాయకుడు కాబట్టి అందరం కూడా మరొకసారి కంకణబద్ధులమై పీజీఆర్ గారి లెక్క ప్రతి ఒక్కరం కూడా సేవలోకి నిమగ్నం కావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, సోదరులకు, సోదరుమణులకు అందరికీ కూడా హృదయపూర్వక